జ్ఞాపకం చేశాడు. ఇదిగో మిమ్ములను విడిపించడానికి నేను దావీదు వంశములో ఒక నీతిని పుట్టిస్తున్నాను. ఆ నీతి అక్కడ వ్యక్తిగా చెప్పేశాడు. వెంటనే అతడు ఏమన్నాడు? భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగిస్తాడు, నీతిని స్థాపిస్తాడు, న్యాయమును స్థాపిస్తాడు. నీతి న్యాయ ప్రకారంగానే ఆ చెరలో ఉన్నటువంటి వారిని తిరిగి తెచ్చుకుంటాడు. అర్థమైందా? అడ్డదిడ్డంగా కాదు, నీతి ప్రకారంగా, న్యాయ ప్రకారంగా. నేను గతంలో చెప్పాను నీతి అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి. ఈ విషయాలు మరలా ఇప్పుడు చెప్తే చాలా సమయం అవుతుంది. కానీ నీతి న్యాయం, న్యాయ ప్రకారంగానే శిక్ష చెల్లించాలి, వెల చెల్లించాలి. న్యాయ ప్రకారంగానే అతని నిమిత్తము వెల చెల్లించే తెచ్చుకుంటాడు. కాబట్టి దేవుడు ఆ రీతిగా చేసిన ఏర్పాటు గురించి ఇక్కడ చెప్పాడు.